ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని ఆ సాయినాథ్ని కోరుకుంటూ ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అలాగే ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారో ఒక్కసారి మనం చూద్దామండి. బిడ్డ, నీ కోరిక తీరలేదని కోపంగా ఉన్నావంట. నీకోసం తిరుమల శ్రీవారు ఈ 5 అతిపెద్ద గుడ్ న్యూస్లని నీ దగ్గర తీసుకొచ్చారు. చుట్టూ ఎవ్వరు లేనప్పుడు మాత్రమే వినాలంట. అది కూడా నీ కంటపడ్డ 30 నిమిషాల్లో విని తీరాలంట. నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా కూడా శ్రీవారు పలకరంట. జాగ్రత్త మరి. నిర్లక్ష్యం అయితే చెయ్యకు తల్లి. అశ్రద్ధతో ఉండకు తల్లి. ఎందుకంటే సాక్షాత్తు ఏడుకొండలవాడు నీ కోసం తరలి వస్తున్నారట. మరి నీ కోరిక తీరలేదని నువ్వు ఎంతో బాధలోనూ కోపంతోనే ఉన్నావంట కదా. మరి అందుకే నీ కోసం 1 కాదు 2 కాదు ఏకంగా 5 శుభవార్తలను అయితే తీసుకుని వచ్చి నీ దోసిట్లో పోస్తున్నారట. అందుకే జాగ్రత్తగా విని తీరాలని చెప్తున్నారు శ్రీవారు. ఎలాంటి శుభవార్తలు నీకు అందివ్వబోతున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి బిడ్డ. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నీ దగ్గరికి వచ్చి రావడం అంటే మాటల ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే కానీ అలాంటి అదృష్టం అయితే నీకు దక్కుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలైతే వదులుకోవద్దు తల్లి. జాగ్రత్త అంటూ మరీ బాబాగారు హెచ్చరిస్తున్నారండి. ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు, ఇంతలా ఎందుకు చెప్తున్నారు? ఇంతకీ సాక్షాత్ తిరుమల శ్రీవారే వచ్చే ఈ 5 అతిపెద్ద శుభవార్తలని ఏముంది ఇట్లా? ఈ శుభవార్తలు అసలు ఏముంది, ఏం ఇవ్వబోతున్నారు, ఆ శుభవార్తలు ఏంటి? నిజంగా ఎంత అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి ఒక శుభవార్త అయితే మన చెవిని పడబోతుందా? ఇంతకీ ఎంతమంది సాయి భక్తులు ఉండగా, ఎంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉండగా ఈ సందేశం మీ కంట పడింది అంటే మరి మీరు అదృష్టవంతులే కదండి. మరి మీ వరకు చేరిందంటే దాని అర్థం ఏంటి? మీకోసమే కదా ఈ సందేశం అని మీకు అనిపించడం లేదా? మరి లేదా ఇలా వరకు ఎవరికైనా అయితే కంటపడుతుందో వారి కోసమే ఈ సందేశం అని అర్థం. మిగతా వారు కంటపడలేదు అంటే అది వారి కోసం కాదు, అంతే. ఇది మీకోసం మాత్రమే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా బాబాగారి సందేశాన్ని అయితే శ్రీవారి శుభవార్తలో ఏం ఇస్తున్నారో అవన్నీ కూడా అందుకుని మీరు భవిష్యత్తును మార్చుకోవాలని బాబాగారు అయితే మనకి చెప్తున్నారండి. ఇలా మనం బాబాగారు చెప్పేటటువంటి ఆ యొక్క సూక్తులన్నీ పాటించి మనం ముందుకు వెళ్ళాలి అని, అలాగే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలని ఆ యొక్క 5 శుభవార్తలు కూడా మనం తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా యొక్క అప్డేట్లన్నీ వస్తాయండి. మీ యొక్క చిన్న సపోర్ట్ అనేది మాకు దొరుకుతుంది. అలాగే నాకు ఇంకా మంచి బ్యూటిఫుల్ కంటెంట్ అయితే నేను పెట్టడానికైతే నాకైతే ఒక సపోర్ట్ అయితే దొరుకుతుంది. కాబట్టి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక కథలోకి వెళ్తే ఏం చెప్తున్నారో అని ఒకసారి మళ్ళీ చూద్దామండి. అమ్మ, నువ్వు నీ కోరికలు తీరట్లేదని చెప్పేసి నువ్వు చాలా బాధపడుతున్నావు అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటున్నావని, చాలా కోపంగా ఉన్నావని, భగవంతుడు కూడా నన్ను వదిలేశాడు, నా చెయ్యి వదిలేశాడు అని దైవాన్ని కూడా నువ్వు నిందిస్తున్నావంట, దూషిస్తున్నావంట. మరి ఆ కోరిక తీరలేదని ఎంతో బాధపడిపోతూ ఉన్నావంట. మరి సాక్షాత్తు నీ బాధ చూడలేక ఆ వెంకటేశ్వర స్వామి వారే వచ్చి అతిపెద్ద శుభవార్తలను అయితే నీకు అందివ్వబోతున్నారు తల్లి. సాక్షాత్తు తిరుమల శ్రీవారే వచ్చి నీకు అందివ్వబోతున్నారు. అయితే నీకు తీరని కోరికలు ఎందుకు మిగిలిపోయాయి, ఎందుకు బాధపడుతున్నావు అంటే నువ్వు సరిదిద్దుకోవాల్సిన తప్పులు అయితే చాలా ఉన్నాయి బిడ్డ. నువ్వు మార్చుకోవాల్సిన నీ లక్షణాలు, గుణాలు చాలా ఉన్నాయి. ముందుగా అవేంటో చెప్పి ఆ తర్వాత నీకు వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీవారు నీకు అందించినటువంటి శుభవార్తలు ఏంటో చెప్తాను తల్లి. జాగ్రత్తగా విను. అయితే ఎవరూ లేనప్పుడు మాత్రమే, చుట్టూ ఎవరు లేనప్పుడు కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మాత్రమే నువ్వు ఒంటరిగా ఉండే సందేశాన్ని అయితే విను తల్లి. ఎందుకు అంటే నీ సాయి ఎలా చేస్తున్నాడు అంటే నీకు తర్వాత తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మరో 5 రోజుల్లో నీకు అతిపెద్ద 5 శుభవార్తలు కూడా నీ చెవినైతే పడబోతున్నాయి తల్లి, నీ కంట పడబోతున్నాయి తల్లి. కాబట్టి జాగ్రత్తగా వాటిని అందుకో. ఏమాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం చెయ్యొద్దు. ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన తప్పులు ఏంటి, సరిదిద్దుకోవాల్సిన పొరపాట్లు ఏంటి అనేవి ముందు చెప్తాను. వాటిని సరిదిద్దుకున్నావా అంటే నీ జీవితం అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక నువ్వు ఎలా ఉన్నా సరే నీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే నీ నలుగురితో ఎలా నడుచుకోవాలి అని అంటే కనుక
కొన్ని నీకు తెలియని విషయాలైతే నీకు చాలా ఉన్నాయి బిడ్డ. అవన్నీ కూడా ఈరోజు నీకు చెప్పబడాలని నేను వస్తున్నాను తల్లి. నువ్వు చేస్తున్న తప్పులన్నీ సరిదిద్దుకుని ఎలా నడుచుకోవాలో ఒక్కొక్కటి నేను చెప్తే నీకు అన్నీ అర్థమవుతాయి తల్లి. ఒక్కొక్కసారి ఎలా ఉంటావు అంటే నీ మనసులో ఉన్న విషయాలు అస్సలు బయటపెట్టవు. ఇతరుల విషయాలు అయినా సరే గోప్యంగా ఉంచుతావు. అంటే ఒక గూఢచారి సమాచారానికి చక్కగా పనికొస్తావు నువ్వు. మరి బిడ్డ, నువ్వు ఎందుకంటే ఏదైనా సరే గుట్టు రాబట్టాలి అంటే దిట్టంగా రాబడతావు. అంత తెలివి. ఇక అబద్ధాలు చెప్పాలి అంటే నీ దగ్గర చాలా కష్టం. మరి ఇతరులు చెప్పే విషయంలో కూడా నిజానిజాలు అన్నీ నిగ్గుగా తేల్చి నువ్వు గ్రహించగలుగుతావు. అంటే ఎవరైనా సరే అబద్ధం చెప్తే ఇట్టే పసిగట్టేస్తావు. మరి అబద్ధం చెప్తున్నాడు అని పసిగట్టావు అంటే అంతటి తెలివితేటలు నీకైతే ఉన్నాయి తల్లి. కానీ సిద్ధాంతాలు రోజు రోజుకు ఒక్కొక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే నీది కాదు. దృఢ సంకల్పం, మంచి జీవితానికి మంచి స్థితిలోకి రావడానికి చాలా కష్టపడుతున్నావు. నీకు మంచితనం, అదే పట్టుదల అనేది చాలా అధికంగా ఉన్నది. కాబట్టి చివరికి నీ మంచితనం పట్టుదలని బాగా ఉన్నాయి కాబట్టి చివరికి అది అంటే చాలా కోపం కూడా నీకు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. మరి దీనివల్ల అనేక మంది శత్రువులు అయితే నీకు తయారవుతున్నారు తల్లి. ఎందుకు అంటే ఎక్కువగా కోపం ఉంటుంది కనుక అలాంటి కోపం ఉన్నవాళ్ళు అంటే ఎదుటివారికి కొంచెం శత్రువులు పెరుగుతాడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి శత్రుత్వం పెరుగుతుందంటే నీకు కోపం ఒక్కసారి వచ్చిందంటే తారాస్థాయికి వెళ్ళిపోతుంది, తారాస్థాయిలో ఉంటుంది. కాబట్టి నీతో జాగ్రత్తగా ఉండాలి. నీతో ఉన్నవాళ్ళు కోపం వచ్చే పనులు ఏమీ చేయకుండా ఉండడానికి వారు ప్రయత్నించాలి. నీకు గనక ఎక్కువగా కోపం వచ్చింది అంటే కోపానికి ఖచ్చితంగా నీ కోపానికి ఎవరో ఒకరు నీ చేతిలో అయితే బలి అవుతారు. అదైతే కన్ఫామ్గా తీరాల్సిందే. అయితే బలి అయితే బిడ్డ నీ నిర్లక్ష్యానికి గురి కావాల్సి వస్తుంది. అలాగే నీ మాటలు గురి కావాల్సి వస్తుంది. నీ యొక్క అసహనానికి గురి కావాల్సి వస్తుంది. ఏది ఉంటే అదే సూటిగా మాట్లాడేస్తున్నావు. ఏ మాటలు విని మనసు గాయపరుచుకోవడం కంటే వారిని కోపం తెప్పించకుండా ఉంటే మంచిది అన్న ఆలోచనలు కూడా నీ కుటుంబ సభ్యులకు, నీతో ఉన్నవాళ్ళకి కానీ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అందుకే నీకు కోపం తెప్పించకుండా ఉండడానికే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. మరి కోపం వచ్చే పనులు చేయకుండా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎంత కోపం వచ్చినప్పటికీ అది కాసేపే. ఎలా ఒక ఆకు మంటలా అయితే బగ్గుమంటుంది అంతే. జస్ట్ అప్పటికప్పుడు వచ్చి చల్లారిపోతుంది. ఆ క్షణం ఉంటుంది చూసావా, ఆ కాసేపు కల్లోలం అయితే సృష్టిస్తావు తల్లి. అందుకే నిన్ను బోలా శంకరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే బోలాశంకరుని కోపం ఎలా వస్తుందంటే అంతకంటే ఎక్కువ. ఏదైనా సరే నువ్వు భక్తితో కోరావంటే చక్కగా అడిగినవన్నీ క్షణాల్లో అమర్చేస్తాడు మహాశివుడు. అంటే బోలాశంకరుడు. ఆయనకి కోపం వచ్చిందంటే పొంగిపోతాడు, కోపంతో ఊగిపోతాడు. ప్రేమ వస్తే ప్రేమతో పొంగిపోతాడు. నువ్వు కూడా అలానే చెప్పొచ్చు తల్లి. ఎవరైనా సరే తప్పు చేసి బోలాశంకరుడు నన్ను తప్పైపోయింది, నన్ను క్షమించు అని శరణు కోరాము అంటే వెంటనే వాళ్ళని అనుగ్రహించేసి వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుతాడు. కాబట్టి అలా నువ్వు ఎవరిని సరే నా తప్పు మన్నించు అని నేను తెలియక ఏదో తప్పు చేశానని చెప్పి అంటే ఎవరిని అడిగితే వెంటనే వారిని క్షమించేస్తావు. అన్నీ కూడా మర్చిపోతావు తల్లి. దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే ఎదుటివారు అడుగుతారో, వేడుకుంటారో ఇక అప్పుడు వారిని వెంటనే జాలి చల్సి వెంటనే కరిగిపోయి వారిపై అయితే అనుగ్రహం అయితే కురిపిస్తావు తల్లి. మరి ఇక అంతేకాకుండా ఒక్కొక్కసారి నాది అని అనుకుంటావు. అంటే అది ఖచ్చితంగా నాదే అనే పంతం అయితే నీలో ఉంటుంది. నీది కావాలి అనుకున్నప్పుడు నువ్వు దొక్కించు తీరుతావు తల్లి. కాబట్టి అంత పంతం అయితే ఉండొచ్చు మంచిదే, కానీ మరి అన్నింటిలోనైతే అంత పంతం అయితే ఉండకూడదు తల్లి. అలాగే ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోవడం జరుగుతుంది బిడ్డ. ఇదివరకు కాలంలో అయితే ఎందుకు అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది లేక, ఒకవేళ వచ్చిన అనవసరపు ఖర్చులు ఎక్కువైపోయి, వృధా ఖర్చులు కూడా ఎక్కువగా అయిపోయి, వ్యయ ప్రయాసాలు కూడా అలాగే ఆర్థిక ఇబ్బందులుగా ఎన్నో చవి చూడాల్సి వచ్చింది. నువ్వు కొన్నాళ్ళ తర్వాత అప్పులు కూడా చేసావని చెప్పాలి. అవన్నీ తీరకనే ఒక్కొక్కసారి కోపంతో ఊగిపోతూ ఉంటావు. ఆ యొక్క స్థితి నీకు ఆ విధంగా తెప్పిస్తుంది. అలాగే ఆర్థికంగా నువ్వు నష్టపోయినట్లుగా ఎవ్వరు కూడా నష్టపోయి ఉండరు. కానీ దాని నుంచి నువ్వు తేరుకోలేకపోతున్నావు కూడా చెప్పాలి. అందుకే ఇంత కోపం కూడా వస్తూ ఉంటుంది నీకు. కానీ నీకైతే 5 శుభవార్తలు లభించబోతున్నాయి బిడ్డ. నేను చెప్పాను కదా, అందులో మొదటి దాని గురించి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను. నీ ఇంట్లో అయితే
పెళ్లి బాజాలైతే మోగనున్నాయి. నీ ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇప్పుడు ఈ క్షణం అయితే పెళ్లి సంబంధాలు కుదురుతాయి. పెళ్లి బాజాలైతే మోగుతాయి. చక్కగా శుభకార్యం జరిగిపోతుంది తల్లి. పెళ్లి జరిగిపోతుంది అంటే అనే విషయం కూడా నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా పెళ్ళికి సంబంధించే నీ జీవితంలో ఉండబోతుంది. లేదా ఒక శుభవార్త పెళ్ళికి కానీ ఏదైనా శుభకార్యం కానీ చేయాలి. ఎంత కాలమో ఆలోచిస్తావు కదా! అలాంటి శుభకార్యం అయితే మీరు ఇంట్లో అయితే జరుపుకోవడానికి అవకాశం అయితే ఉంది. దానికోసం ఈ 5 రోజుల్లో ఒక ప్రణాళిక అనేది సిద్ధమవుతున్నాయి. దానికి నాంది పలుకుతుంది. కాబట్టి 4 శుభవార్తలు ఏంటంటే చెప్తాను విను. మిగిలినవి జాగ్రత్తగా విను. ఈ శుభవార్తలు కొన్ని పరిహారాలు, కొన్ని మార్పులు, చేర్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది బిడ్డ. ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. అవి ఏంటో కూడా నీకు ఈ సాయి చెప్తూ పోతున్నాడు. జాగ్రత్తగా విను తల్లి. ఇక అంతేకాకుండా ఈ 5 రోజుల్లో కూడా నీకు 5 అతిపెద్ద శుభవార్తలు అయితే లభించబోతున్నాయి. కాబట్టి వదులుకోకుండా జాగ్రత్తగా చూడు. ఎందుకు అని అంటే గనక ఇక్కడ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే చూడు తల్లి. నేను చెప్పాను కదా బిడ్డ, అది ఎందుకు చెప్పానో అది నీకు తెలుసా? కానీ ఈ సందేశం అయితే ఈ వీడియో అందరూ ముందు చూసినట్లయితే కనుక ఈ శుభవార్తలు లభించబోతున్నాయని చెప్పి వారికి అర్థమైపోతుంది. వారి మంచి గుడ్ న్యూస్లు అందబోతున్నాయి, శుభవార్తలు రాబోతున్నాయని అర్థమవుతుంది. అలా అర్థమవుతుంది అంతే కనుక ఆ సమయంలో వారికి జరగనివ్వకుండా, నీకైతే జరగనివ్వకుండా వాళ్ళు ప్రయత్నాలు చేసే అవకాశం అయితే ఉంది. లేదా అబ్బా వీరికి ఎంతటి శుభవార్తలా అని మనసులో కుళ్ళుకుంటూ ఉంటారు. అది నరఘోషలా తయారయ్యి నీకు మళ్ళీ కనుదృష్టి తగులుతుంది. కాబట్టి వాళ్ళు కొంచెం ఈర్ష్య అసూయ దేశాల్లో ఒక్కసారిగా అలా వచ్చినటువంటి ఆ ప్రభావం నీ మీద మళ్ళీ పడుతుంది. కాబట్టి వచ్చే వార్తలు కూడా నీకు రాకుండా వెనక్కి అయితే వెళ్ళిపోతాయి. అవకాశాలు తగ్గిపోతాయి బిడ్డ. అందుకే నువ్వైతే ఎవరికి చెప్పకుండా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడమని చెప్పేసి నేను చెప్పింది. కాబట్టి ఈ వార్తలు విని ఆనందించడంలో మనసు కొంచెం నువ్వంటే పడని వాళ్ళు ఇలా ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే నీకు ఈ శుభవార్తలు నీకెందుకని చెప్పేసి అని నీకు పతనాన్ని అయితే చూస్తారు. కాబట్టి నువ్వు ఎక్కువగా వీలైనంత వరకు కూడా నువ్వు ఖచ్చితంగా ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే కన్ఫర్మ్ చేసుకుని ఒక్కసారి ఒంటరిగా గదిలో కూర్చొని చూడాల్సిన ఈ వీడియో తల్లి. ఇక నీ యొక్క కోపం ఏదైతే ఉందో తగ్గించుకునే ప్రయత్నాలు కూడా నువ్వు చేయాల్సి ఉంటుంది తల్లి. చక్కగా నీ కోపాన్ని తగ్గించుకుని అలాగే నలుగురితో కలవడం మొదలుపెట్టావంటే ప్రతి ఒక్కరి అండదండ నీకు నీకైతే తోడుగా ఉంటాయి తల్లి. నువ్వు ఎవరితో నువ్వు కలవడానికి ఎంతగా ఇష్టపడవని ఒక్కదాని ఉండడానికే ప్రయత్నిస్తున్నావు. కానీ అది కష్టమో నష్టమో నీ లోపల నువ్వే భరిస్తూ కుమిలిపోతూ ఉంటావు. కానీ అది అన్నిసార్లు కూడా అంత మంచిది కాదు బిడ్డ. ఒక్కొక్కసారి భరించలేని బాధ ఉన్నప్పుడు నీ అయిన వాళ్ళు నీ మనసుకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకో లేదంటే నీ కుటుంబ సభ్యులకో పంచుకుంటే కొంత భారమైనా తగ్గుతుంది. నువ్వు ఆ బాధ నుండి కష్టం నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం అయితే చూస్తారు. అది కాడ మంచివారితోనే మాత్రమే నీ మేలు కోరే వారితో మాత్రమే నువ్వు మనసు విప్పి మాట్లాడాలి. అంతేకాని ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేవంటే అది మళ్ళీ నీకు ఆ కార్యం ఆ యొక్క శుభవార్తలు ఏమీ అవ్వకుండా నిరోధించడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జనాల్లోకి వచ్చి నువ్వు చక్కగా అయితే మనుషులతో తిరుగుతూ ఉండాలి తల్లి. అందరినీ కలుపుగోరుతనంగా ఉంటూ మాట్లాడుతూ అంతా మంచిగా చేస్తున్నావు అంటే అందరూ కూడా నిన్ను ఒక మంచిగా గుర్తించి నీ యొక్క మంచితనాన్ని గుర్తించి నీకంటూ కొన్ని ఆశీర్వాదాలు ఇస్తారు మరి. కాబట్టి ఎలా నీకు మంచి జరుగుతుంది. ఖచ్చితంగా అందరితో కలవడానికి ప్రయత్నం అయితే చేయి తల్లి. బిడ్డ ఒంటరిగా ఎప్పుడూ కుమిలిపోకు. నీకు ఏదైనా సరే శుభవార్తలు వినిపించబోతున్నాయో మరి అందులో రెండవ శుభవార్త ఏంటి అంటే నూతన గృహం అనేటువంటిది కూడా నువ్వు కొనబోతున్నావు లేదా కట్టబోతున్నావు అని ఖచ్చితంగా ఇదైతే జరుగుతుంది. ఎందుకు అంటే ఎన్నాళ్ళగానో సొంతింటి కల అనేది ఒకటి నీకు మిగిలిపోయింది కదా, అది నీకు వెంటాడుతూ ఉంది కదా. మరి ఎప్పుడు కూడా బాబా నేను ఇంట్లోకి వెళ్తాను, నా సొంత ఇంట్లోకి ఎప్పుడు వెళ్తాను అని చెప్పేసి నువ్వు కొన్ని వందల సార్లు అయితే నా ముందు మొరపెట్టుకున్నావు. కాబట్టి ఇప్పుడు ఆ యోగం ఉంది కాబట్టి ఆ యోగం ఎప్పుడు వస్తుంది తండ్రి, మేము ఎప్పుడు వెళ్తామని చెప్పేసి నువ్వు చాలాసార్లు అనుకున్నావు. కాబట్టి ఇప్పుడు ఈ సమయం అయితే వచ్చింది తల్లి. నీ జీవితంలో ఆ మంచి రోజులు అయితే వచ్చేసాయి బిడ్డ. అయితే సొంత ఇంటిని కొనుక్కుంటావు లేదా కట్టుకుంటావు, ఏదో ఒకటైతే లేదంటే ఆ సొంత ఇల్లు కావాల్సిన భూమి స్థలం అయితే ఏదైతే ఉందో దాన్నైనా కొంటావు తల్లి. ఏదైనా సరే నువ్వు ఆ యొక్క సొంత ఇంటికి నువ్వు బీజం అయితే వేస్తావు. ఇక మూడవ వార్త ఏదైతే ఉందో అది అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో నీకు నయం కాకుండా ఎప్పుడైతే నువ్వు తగ్గిపోతే బాగుండని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అలాంటివన్నీ కూడా ఇప్పుడు దీర్ఘకాలిక అనారోగ్యాలు అన్నీ కూడా
మెల్లమెల్లగా తగ్గిపోతూ, బాధను కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇంక ఈసారి నీకు అన్నీ కూడా దూరం అయిపోతాయి. దానికి సరైనటువంటి మందు నీకు దొరుకుతుంది, లేదా ఒక డాక్టర్ నీకు పరిచయం అయితే అవుతారు. కాబట్టి నీ సంపూర్ణమైనటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ తీరిపోయి సంపూర్ణ ఆరోగ్యం అనేది నీకు ప్రాప్తిస్తుంది. ఇక మరి నీకు జరగబోయే 4వ శుభవార్త ఏంటి అంటే, ఒక భూమికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది భూమికి సంబంధించినటువంటి సమస్యలు కూడా దూరమైపోతాయి. ఇక అంతేకాకుండా మరి దీంతో పాటుగా మీకు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దూరమైపోతాయి. సాక్షాత్తు తిరుమల శ్రీవారిచే చెప్తున్నారు. మరి ఇక 4వ శుభవార్త ఇది 4వ శుభవార్త కదా. మరి 5వ శుభవార్త అయితే అది నీ జీవితం భవిష్యత్తు చాలా అధికంగా అభివృద్ధి చెందుతుంది. అప్పులన్నీ కూడా ఈ సమయంలో తీరిపోబోతున్నాయి. అలాగే నీకు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది కూడా నీకు సకాలంలో అందుతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు కుదుటపడి నువ్వు బయటకు వచ్చి నువ్వు మంచి రాబడిని అయితే పొందుతావు అని మన వెంకటేశ్వర స్వామి గారు చెప్పారు. అలాగే నీ ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ధనధాన్యాలు తెచ్చుకుంటావు. నువ్వు ఊహించలేనటువంటి విధంగా నీకు డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. ఇది సాక్షాత్తు నిన్ను ఆశీర్వదించడానికి సాక్షాత్తు ఆ యొక్క శ్రీనివాసుడే నీకు ఈ యొక్క కొంగు బంగారుగా తయారయ్యి నీకు ఒక అదృష్టాన్ని అయితే కలగజేస్తున్నాడు. మరి ఆ యొక్క తండ్రి యొక్క ఆశీర్వాదం నీ పైన ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇన్ని శుభవార్తలు నీకు అందజేస్తున్నాడు. మరి సొంత ఇంట్లో అడుగు పెడుతున్నావు. ఇక ఎవరికైతే పెళ్ళిళ్ళు జరగలేదో వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఏదైనా ఉందా? అదేం లేదు కదా. దీర్ఘకాలిక రోగాల్లో ఎంతో నలిగిపోతున్నావా, సతమతం అయిపోతున్నావో అవన్నీ కూడా ఇప్పుడు దూరం అయిపోతాయి తల్లి. సంపూర్ణ ఆరోగ్యంతో కుదుట పడతావు. అలాగే నీకు కోర్టు విషయాలు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా తీరిపోతాయి తల్లి. అలాగే నీకు అన్నీ కొట్టివేయబడతాయి తల్లి. నీకంటూ ఒక మంచి జీవితం, డబ్బే డబ్బు. ఇంకా నీకు డబ్బు లేనిది లేదు, రోజుతో ఉండదు తల్లి. నీకు ఏదైనా సరే నీకు అంతా డబ్బుతోనే ముడిపడి ఉంది. కాబట్టి నువ్వు ఎంత పరిస్థితుల్లోనే ఆ యొక్క చెప్పినటువంటి పరిహారాలు అన్నీ పాటించి నువ్వు అప్పులు బాధలు లేకుండా నువ్వు సంతోషంగా సుఖంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. అలాగే అల్లకల్లో పడిపోయి అప్పులన్నీ తీరలేక నువ్వు బాధపడుతున్నావు కదా, అవన్నీ కూడా అంతమైపోతాయి తల్లి. అప్పుల బాధల నుంచి బయటపడి హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకోబోతున్నావు తల్లి. అలాంటి అద్భుతమైనటువంటి సహాయం అయితే నీకైతే వచ్చింది. మరి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిన్ను నువ్వు నమ్మకం చేయాల్సి ఉంటుంది. లేదా నమ్మకమైన వ్యక్తి అంటే నీ కుటుంబంలో ఎవరినైతే ఉన్నారో నీ అమ్మ అవ్వచ్చు, లేదంటే నాన్నగారు కావచ్చు, భార్య అవ్వచ్చు, లేదంటే భర్త అవ్వచ్చు, చెల్లెలు అవ్వచ్చు, లేదంటే నీకు ఎవరు సహవాసం చేసేవాళ్ళు, ఒక మంచి సహాయం చేసేవాళ్ళు అవ్వచ్చు, నీ మిత్రులు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎవరైతే నీ మేలు కోరుతారో వాళ్ళతో సంప్రదించి చేస్తే నీ జీవితం అనేది అద్భుతంగా అయితే జరుగుతుంది. అలాగే ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారం, ఇవన్నీ కూడా వ్యాపారం చేసే చోట నువ్వు వృత్తి ఏదైతే ఉందో అక్కడ గొప్ప అవకాశాలు అయితే నీకు లభించిపోతున్నాయి తల్లి. నీకు ప్రమోషన్లు నీకు ఎదురు చూస్తూ ఉన్నాయి తల్లి. నువ్వు ఎప్పటి నుంచో ఆగిపోతుంది రావట్లేదన్న ప్రమోషన్లు కూడా ఇప్పుడైతే నీకు అయితే తల్లి. అలాగే నీ తోటి ఉద్యోగులందరూ కూడా నువ్వు గొప్పగా చూస్తారు తల్లి. నీ ఒక ఐడెంటిటీ అయితే నీకు వస్తుంది తల్లి. అలాగే నీకు ఆర్థికంగా కూడా నువ్వు నిలదొక్కుకోవడం వల్ల నిన్ను అందరూ కూడా నీ దగ్గరికి చేరి నీతో మంచిగా ఉండడానికి అయితే ఇప్పుడు ప్రయత్నిస్తారు. నీవైతే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీకు మిత్రులుగా అయితే మారుతారు తల్లి. నువ్వు ఏమంటే అది శాసనం అంటే అది శాసనం తల్లి. కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా బాబావారు చెప్పినటువంటి ఈ యొక్క సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామి చెప్పినటువంటి 5 శుభవార్తలు కూడా నీకు అందాలి అంటే నువ్వు చేసే తప్పులన్నింటినీ కూడా ఆ తప్పులేం చేయకుండా ఉండి, అలాగే ఎటువంటి పొరపాట్లు కూడా లేకుండా అన్ని పొరపాట్లను దిద్దుకుని అన్ని తప్పులను సరిగా చేసుకుని నువ్వు ముందుకు సాగితే నీకు విజయం అనేది తథ్యం తల్లి. అలాగే నీ యొక్క ఉన్నతి
కూడా నీకు అత్యంతమైనటువంటి ఉన్నతి కూడా లభిస్తుంది. నువ్వు ఒక గొప్ప ఉన్నత స్థాయికి అయితే వెళ్తావు తల్లి. అందరూ ముక్కు మీద వేలేసుకునేలాగా నువ్వు అంతటి స్థాయికి అయితే వెళ్తావు అని చెప్పేసి బాబా గారు అయితే ఎంత అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని అయితే మనకి ఇచ్చారండి. అలాగే ఇంతటి గొప్ప సందేశాన్ని మీరు విని మీ దాంట్లో మీ జీవితంలో కూడా ఏమైనా తప్పులు ఏమన్నా ఉంటే సరిదిద్దుకుని మీరు కూడా ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నానండి. అలాగే మీరందరూ కూడా చాలా అదృష్టం ఉంది కాబట్టి మీ అందరికీ ఈ రోజైతే ఈ యొక్క శుభవార్త అయితే మీరు విన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా అదృష్టవంతులే. అయితే మీకు ఎంతటి అద్భుతాన్ని అయితే చేయబోతున్నారు సాయిబాబా వారు మీకు ఈ వీడియో రూపంలో అయితే మీకు చెప్పారు. కాబట్టి మీరు ఎటువంటి చింత పడకుండా మీ యొక్క అప్పులు అవనివ్వండి, అలాగే మీ యొక్క బాధలు అవనివ్వండి, ఏమన్నా సరే ఆ బాబా యొక్క భారం వేసి బాబా నువ్వే నాకు శరణం అని చెప్పేసి ఒక శరణాగతి అయితే మీరు కోరుకున్నారు అంటే ఒక మన సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామినే మీరు కోరుకున్నారు అన్న సాయి మీకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు. సాయి కూడా మనకి ఎంత అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని అయితే ఇచ్చారో ఒక్కసారి మనం ఈ వీడియోలో అయితే చూడొచ్చు. మరి ఇంతటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఇచ్చినటువంటి సాయికి మనందరం కూడా ఒక్కసారిగా ఓం సాయిరామ్ అని చెప్పేసి ఒక మీ కామెంట్ అయితే పెట్టండి ఒకసారి ఈ యొక్క కామెంట్ బాక్స్లో. అలాగే శ్రద్ధ సబూరి అని కూడా కామెంట్ అయితే పెట్టండి. ఇది కొంతమంది సాయి భక్తులకైతే ఉపయోగపడొచ్చనే ఒక చిన్న ప్రయత్నం అండి ఇది. నాకు కనీసం ఒకళ్ళు మారినా సరే ఆ యొక్క ఆనందం అంతా ఇంత కాదు. అలాగే మన సాయి భక్తులు అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటాను. కాబట్టే నేను ఈరోజు ఇంతటి ఘంటాపదంగా అయితే నేను చెప్తున్నానండి. మన సాయి ఎవరైతే తీసుకొని వచ్చారో మనకి ఇంతటి అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చినటువంటి అద్భుతమైన పరిహారాలు, అలాగే ఒక శుభవార్తలు అనేవి ఉన్నాయో అవన్నీ కూడా సాయి మన ముందుకైతే తీసుకొచ్చారు. కాబట్టి ఇవి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూసి మీరు ఒక మంచి గొప్ప జీవనాన్ని పొందాలి. అలాగే మీ దైనందిన జీవితంలో కూడా ఎటువంటి సమస్యలు రాకుండా మీరు ఒక గొప్ప అద్భుతం అయితే మీ జీవితంలో అద్భుతం అయితే జరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. అలాగే ఈ యొక్క అందరికి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఉపయోగపడేలాగా చూడండి. అలాగే ఈ రోజుటి గొప్ప సందేశం అయితే మనం విన్నాం కదా, ఇది మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే రేపటి సందేశంలో మళ్ళీ కలుస్తామండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.